హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులను అక్రమార్కుల చెర నుంచి విడిపిస్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచిన హైడ్రా నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయ విమర్శలు, వివాదాలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటూనే 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించింది. చెరువుల పునరుద్ధరణ, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలపై నజర్ పెట్టింది. ఇకపై కూడా పటిష్టమైన ప్రణాళికతో ప్రజా ఆస్తుల పరిరక్షణలో వారిని భాగస్వాములను చేస్తూ మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది జూలై 19న ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేక ఏజెన్సీగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించడంతో పాటు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, పురపాలక శాఖల నుంచి ప్రత్యేక అధికారాలు కల్పించింది. వాటితో పాటు ఆక్రమణలకు సంబంధించి నమోదయ్యే కేసుల దర్యాప్తునకు బుద్ధభవన్ సమీపంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. హైడ్రాలోని 51 డీఆర్ఎఫ్ బృందాలకు కొత్త వాహనాలు, సామాగ్రితో పాటు 200 మంది యువకుల్ని డ్రైవర్లుగా పొరుగు సేవల్లో నియమించింది. ఓవైపు ఆక్రమణల్ని కూల్చివేస్తూనే మరోవైపు పూర్తి స్థాయిలో బలోపేతమైన హైడ్రా గడిచిన ఏడాదిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన అనధికారిక కట్టడాల్ని నేలమట్టం చేసింది. దాదాపు 500 ఎకరాల భూముల్ని అక్రమార్కుల చేతుల నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించింది. వాటి విలువ సుమారు 30,000 కోట్లు ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూముల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి 86 ఆక్రమణలు, చెరువుల్లో 360 ఆక్రమణలు, 38 చోట్ల పార్కు స్థలాలు, 20 చోట్ల నాలాలపై ఆక్రమణల్ని హైడ్రా నేలమట్టం చేసింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణల తొలగింపు ద్వారా 75 ఎకరాల భూమి కలిసొచ్చింది. దీంతో అందులోనూ పూడికను తొలగిస్తే 30 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉండడంతో రాజేంద్రనగర్, శివరాంపల్లి, దుండిగల్, అమీన్పూర్, మాదాపూర్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య కార్యకలాపాల కోసం వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఓ దశలో కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించింది. ఆ తర్వాత సామాన్యులతో పాటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆచితూచి అడుగులేసిన హైడ్రా తన విధానాన్ని మార్చుకుంది. ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు జూలై 19 తర్వాత నిర్మించే అక్రమ కట్టడాల జోలికే హైడ్రా వెళుతుందని, పేదలు, సామాన్యుల జోలికి వెళ్లదని ప్రకటించింది. సామాజిక కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాకుండా హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజావాణిని ఏర్పాటు చేసి ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల్ని ప్రజల నుంచి నేరుగా స్వీకరించడం మొదలుపెట్టింది. దీంతో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వేలల్లో ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ విషయాలపై అధ్యయనం చేసి అనధికారిక నిర్మాణాన్ని కూల్చివేశారు. రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీలను తొలగించి పలు కాలనీలకు మార్గం సుగమం చేశారు. దీంతో అప్పటి వరకు హైడ్రా అంటే పీకల్లోతు కోపంతో ఉన్న ప్రజల్లో మెల్లగా నమ్మకం పెరిగింది. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించడంతో పాఠశాలల విద్యార్థుల నుంచి పెద్దల వరకు హైడ్రాకు జై కొట్టారు. హైడ్రా అంటే కూల్చివేతలకే కాదు, నగరంలో విపత్తుల నిర్వహణ కూడా కీలకమేనని నిరూపించేందుకు అదనపు బాధ్యతల్ని హైడ్రా భుజానికెత్తుకుంది. నగరంలో నాలాల ఆక్రమణ వల్ల వరద నీరు వాటిల్లోకి వెళ్లకుండా రహదారులపై పారడం, కాలనీల్ని ముంచెత్తడంతో నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. బుల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలా, ప్యాట్నీ నాలాలపై ఆక్రమణల్ని తొలగించడంతో పాటు నాలాల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థాల్ని, చెత్తా చెదారాన్ని తొలగించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 150 మాన్సూన్స్ ఎమర్జెన్సీ బృందాల్ని ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. వరద నీరు నిలిచే 360 ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండేలా దిశానిర్దేశం చేస్తూ వారికి కావలసిన సామాగ్రిని అందజేసింది. కొత్త వాహనాల్ని కొనుగోలు చేసింది. నిరంతరం మహానగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో పరిష్కారాల మార్గాల్ని చూపించిన హైడ్రా క్రమంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంది. ఈ క్రమంలో నగరంలోని 6 చెరువుల్ని పునరుద్ధరిస్తూ వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. రెవెన్యూ రికార్డులు, గ్రామ పటాలు, సర్వే ఆఫ్ ఇండియా ట్రోపో షీట్లతో పాటు సాంకేతికతతో చెరువు హద్దుల్ని గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని సాంకేతికంగానూ మరింత బలాన్ని పుంజుకుంది. లేక్ ప్రొటెక్షన్ కమిటీల్ని ఏర్పాటు చేసి స్థానికుల్ని భాగస్వామ్యం చేసింది. విపత్తుల నుంచి ప్రజల్ని, ఆక్రమణల నుంచి ప్రజల ఆస్తుల్ని రక్షించడమే హైడ్రా ముఖ్య ఉద్దేశమంటున్న రంగనాథ్ రాబోయే రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా పనిచేయబోతున్నట్లు తెలిపారు. కూల్చివేతలే కాకుండా చెరువుల పునరుద్ధరణపై మరింత దృష్టి సారించామని చెప్తున్న రంగనాథ్
రాజకీయ విమర్శల్ని పక్కన పెట్టి భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు పగడ్బందీగా వెళుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో హైడ్రా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ బై అండ్ లార్జ్ చూస్తే కనుక మీరు చూస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి మేము ముందుకు వస్తూ దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల చెర నుంచి కూడా విడిపించి అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అనమాట. అంటే 30 కోట్ల లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట.